యేసుక్రీస్తు దేవుడా, యెహోవా దేవుడా? బైబిల్ ప్రకారము ఇద్దరిలో ఎవరు దేవుడు అనే సందేహం క్రిస్టియన్స్ లో ఉంది, చాలా ఉంది ఇది. యేసు ప్రభు వేరు, యెహోవా వేరు, ఇద్దరు కలిపిన వ్యక్తులు, ఆయన వేరు ఈయన వేరు అని అనుకుంటున్నారు. ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, యెహోవా కంటికి కనిపించడు, రూపం లేదు, ఏం లేదు. కానీ యేసుక్రీస్తు రూపం శరీరం ధరించి భూమి మీదకి వచ్చినాడు. ఇక్కడ యెహోవా యొక్క ఆజ్ఞలను యేసు అమలు చేసినాడు. ఎట్లా అమలు చేసినాడు? యెహోవా యేసుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? యేసు శరీరంలో ఉండే ఆత్మస్వరూపుడు యేసు శరీరధారి అయి ఉన్నాడు. ఆత్మస్వరూపుడు శరీరధారి అయి ఉన్న యేసు దేవుని కుమారుడును అని చెప్పుకున్నాడు. దేవుని కుమారుడును అని చెప్పడం అంటే దేవుడు యెహోవా అని చెప్పాడు, తండ్రి అని చెప్పాడు. దేవుడు అంటే తండ్రి, నా తండ్రి నేను అంటే ఆత్మ పరమాత్మ. ఆత్మ యేసు అయితే పరమాత్మ యెహోవా. పరమాత్మ యొక్క సందేశం, పరమాత్మ యొక్క ఆజ్ఞలు, పరమాత్మ యొక్క సూచనలన్నిటినీ యేసు అమలు చేసినాడు. పరమాత్మ యొక్క ప్రణాళికను అమలు చేయడానికి యేసు శరీరధారి అయి భూమి మీదకి వచ్చినాడు. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పరమాత్మకు రూపం లేదు, నిర్వికారుడు, గుణం లేదు. కాబట్టి అతను తన ఆజ్ఞలను అమలు చేయాలి అంటే ఏదో ఒక శరీరాన్ని తను ఆధారంగా చేసుకోవాలి. ఏదో ఒక శరీరాన్ని ఆధారంగా చేసుకుని ఆ శరీరం ద్వారా పరమాత్మ తన యొక్క ప్రణాళికలను అమలు చేయాలి. లోక కళ్యాణార్థం మనుషులకు, ఈ మానవాళికి ఉపకారం అంటే దైవ సంబంధించినటువంటి జ్ఞానాన్ని చెప్పాలా. అలా చెప్పాలి అంటే రూపమే ఉండాలా, ఏదో ఒక శరీరం కావాలా. ఏదో ఒక శరీరం కావాలి కాబట్టి యేసు రూపం తీసుకొని యేసుగా భూమి మీదకి వచ్చినాడు. యేసు భూమి మీదకి వచ్చినాడు కాబట్టి యేసు వేరు, తండ్రి వేరు అనుకుంటున్నాడు. శరీరము దారి అయి ఉన్నంత వరకు కుమారుడు వేరు, తండ్రి వేరు. కానీ శరీరం వదిలిపెట్టిన తర్వాత కుమారుడు తండ్రి ఇద్దరు ఒకటే. ఈ విషయం గమనించాలి.